కేసీఆర్కి ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి నిలుస్తాడు నిలబడతాడు అని చెప్పి గట్టిగా నమ్మారు. కట్ చేస్తే మీ కలలు తెగిపడ్డాయి, మీ ఆశయాలు మొత్తం సమాధి అయిపోయాయి, భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేరుతో ఒక ఆధునిక నియంతలాగా రేవంత్ రెడ్డి అవతరించాడు అనేటువంటిది మీ స్ట్రైట్ స్టేట్మెంటా? 200% స్ట్రైట్ స్టేట్మెంట్. అందుకే మా గొంతులకు పనిపెట్టినాం. మళ్ళా మా గుండె కాలుతున్నది, బాధ అయింది, చాలా రోజులు బాధపడ్డాం. ఇప్పుడు ఆవేశం వస్తున్నది, అన్నీ వస్తున్నాయి, ప్రజలకు కూడా తెలిసిపోతున్నది. స్లోగా ఈయన కూడా ఏం చెయ్యడు, ఎందుకంటే తొక్కుతున్నాడు కదా, తొక్కి పాడేస్తున్నాడు. యూనివర్సిటీలకు వస్తే కూడా పోలీసు ప్రహారాలతో రాను అని చెప్పిన కమిషనర్కి చెప్తున్నాను. ఇంతకుముందు యూనివర్సిటీలో టవర్ ఆటంలో మాట్లాడిన మనిషి ఇనుప కంచెలతో వచ్చింది కదా, ఇనుప బూట్లతో వస్తున్నాడు అంతనే. మొన్న కూడా వచ్చి ఏం చేసింది ఏం లేదు కదా, ఆయన ఏం రిక్రూట్మెంట్ కూడా అనౌన్స్ చేసింది ఏం లేదు. 1000 కోట్లు ఇచ్చాడు, పైసలు వేయడం అకౌంట్ లో పడ్డాయి. అట్లా మస్తు జీవో లాస్ట్ గవర్నమెంట్ లో కూడా వచ్చినాయి. కేసీఆర్ రాని చోటుకైతే రేవంత్ రెడ్డి వచ్చారు కదా. అరే రాని చోటుకి ఎట్లా వచ్చిండు? పోలీస్ ఫోర్స్ తో వచ్చాడు కాదు ఆయన. ఏం చెప్పిండు ఆయన? నేను పోలీస్ ఫోర్స్ ఏం లేకుండా సివి ఆనంద్ స్టేజ్ మీద ఉంటా అనుకుంటానే చెప్పిండు. నేను ఇప్పుడే చెప్తున్నా, అప్పుడు ఒక్క పోలీసు కూడా ఉండద్దని చెప్పని. ఆడ జనం కన్నా ఎక్కువ, విద్యార్థుల కన్నా ఎక్కువ పోలీసు వాళ్ళే ఉన్నారు ఆడ. ఆ పోలీసు అట్లా 200% నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు, చాలా మంది పిల్లలు నాకు ఫోన్ కూడా చేసిండ్రు, చేసి మరీ అరెస్టులు చేసిండ్రు. ఆడ తీసుకుపోయి కూసబెట్టిరుగా జనాలను. విద్యార్థులు కూడా ఏమనుకున్నారంటే, నిరుద్యోగులు కూడా వస్తే ఏమన్నా అనౌన్స్ చేస్తాడేమో, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తాడేమో ఆశతో వచ్చి అప్పటిదాకా కూర్చున్నారు. ముఖ్యమంత్రి ఒక 10 నిమిషాలు ఆడుంటే అయ్యగారి సంగతి, అలా పోలీసును ముఖ్యమంత్రి సంగతి తేలుతుండే. విద్యార్థులు తిరుగుబాటు అప్పటికే తిరుగుబాటు చేసిండ్రు. ఫైరింగ్ అవునో ఇంకేమవునో తెలియదు. ఆ కోపం ఆ లోపల ఉంది కదా, ఆశతో నేను నమ్మిను కదా. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్టే. బరాబర్ ప్రజాపాలన కాదు ఇది. వీళ్ళు కూడా గుండాల పాలన చేస్తారు. ఏం పాలన అండి? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలా ఒక సర్పంచ్కి నామినేషన్ వేయాలంటే ఉచ్చదాగిపిస్తారా? విడ్రా చేసుకోమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనుషులు గ్యాంగు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరి మంత్రిమండలిలో, ఎవరి క్యాబినెట్లో మంత్రి? రేవంత్ రెడ్డే కదా. ఆడ నామినేషన్ వేసేందుకు పోతుంటే భర్తని కిడ్నాప్ చేసిపోతే ఇప్పటికీ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఇంకా పెట్టలేదు. ఇప్పటికీ ఎవరు గెలిపోవటం పక్క కొడేసేని. ఒక పీజీ చదివినటువంటి పంతులమ్మ భర్తను, ఆయన కూడా డిగ్రీ చదివిండు, ఆమె అయినా కానీ పోయి ధైర్యంతో నామినేషన్ వేస్తే ఆ ఊర్లో తిరగనియలేదు. ఇది ఆ ప్రజాపాలన? ఉచ్చల్లాగిపించే పాలన మీద గీ పాలన. నీకు నౌకరు లేరని ఆయన అడిగితే గుడ్లను కొట్టినట్టు లట్లు పెట్టించి అశోక్ నగర్లో పిల్లలను కొట్టిస్తావు. ఉస్మాన్ యూనివర్సిటీలో నువ్వు అరెస్టులు చేపిస్తావా? ఇంకెక్కడ పాలన? మా బోటలను కూడా అరెస్ట్ చేశారు కదా. ఇంకా విద్యార్థి యువకులదేంది? నువ్వు ఆడిపోయినా ఆడిక నువ్వు ఇదే కదా నీ మంది మాగదులతోటి. ఎక్కడ పోతే ఇప్పుడు ముఖ్యమంత్రి పోతే చాలా మందిని అరెస్ట్ చేస్తుంది. ఇంతకుముందు లెక్కనే ఇప్పుడు ఉన్నది. మార్పేం జరగలే. రేవంత్ది రాక్షస పాలన, బరాబర్ రాక్షస పాలన. ఏ అమరులకు ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతాను. నేను నిన్న కూడా చెప్పాను.